అందరూ అర్థం చేసుకోమని కోరుకుంటూ, ఇక్కడ పొదలకూరు అప్పుడు వెంకయ్యనాయుడు గారి చేత శాంక్షన్ చేయించుకున్నాం. పిహెచ్సిని సిహెచ్సిగా మార్పించుకున్నాం, సామాజిక ఆరోగ్య కేంద్రం కింద మార్పించుకున్నాం. ఇప్పుడు సత్యకుమార్ గారు మాకు 30 సంవత్సరాల నుంచి పరిచితుడు. వెంకయ్యనాయుడు గారి దగ్గర ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారి దగ్గర చేయించుకునేవాడు, అంత అటాచ్మెంట్ ఆయనతో. ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు, కలువాయి, చేజర్ల, ఇటు మనుబోలు, ఇటు సంఘం, మా పొదలకూరు మండలమే చాలా పెద్ద 60,000 ఓట్లు, ఇంచుమించు 90,000 జనాభా. ఇక్కడ డయాలసిస్ సెంటర్ కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసినారు. ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మేము అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనరేటర్ కావాలా, డయాలసిస్ సెంటర్ మెయింటైన్ చేయాలంటే జనరేటర్ కావాలన్నారు. ఇక్కడ ఒక జనరేటరు, అక్కడ వెంకటాచలం సిహెచ్సికి ఒక జనరేటరు, ఇక్కడ 8 కంప్యూటర్సు, 7 కంప్యూటర్సు, మళ్ళీ ఒక 3 ఏసీలు, వాషింగ్ మిషన్, ఇవన్నీ 1,80,00,000 రూపాయలతో మన నియోజకవర్గంలో ఉండే సిహెచ్సిలు 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అన్నిటికి కలిపి 1,80,00,000 సిఎస్ఆర్ ఫండ్లో శాంక్షన్ చేయించాం. వారం 10 రోజుల్లో అన్నీ వచ్చేస్తున్నాయి, టోటల్ ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. అది పాపం సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ సంబంధించి సిఎల్ కంపెనీ వాళ్ళు మనకి సాయం చేశారు. వాళ్ళు కూడా మీ తరఫున నేను అభినందన తెలియజేస్తున్నా. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ 30 పడకల ఆసుపత్రి 50 పడకలు చేయమంటున్నారు మన వాళ్ళందరూ. పరిస్థితి కూడా ఇప్పుడు మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓపీలో వచ్చే పేషెంట్స్ 3వ ప్లేస్లో, రాష్ట్రంలో స్టేట్లో 3వ ప్లేస్, నెల్లూరు జిల్లాలో కాదు. అంతమంది పేషెంట్స్, రోజుకి 400-500 మంది పేషెంట్స్ ఎక్కువైనారంటే చప్పట్లు కొడుతున్నారు మీరు. సరే, ఇప్పుడు డాక్టర్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ పేషెంట్స్కి ఒక ధైర్యం వచ్చింది, ఇక్కడ పోవచ్చు అని. అంతకుముందు పరిస్థితి ఘోరంగా ఉండింది. హాస్పిటల్స్ గురించి పట్టించుకున్న పాపాన ఎవరు పోలే. ఇది అడిగాము, అల్లీపురం తీసుకోపోయి అల్లీపురం పిహెచ్సి 1.5 కోటి అడిగాము, ఇసుకపాలెం అడిగాము, అన్నీ ఇప్పుడు పెద్ద లిస్టు. కారులో ఒక్కోటి వెనుక నా పిఏ కూర్చొని అందిస్తూ ఉన్నాడు. 7-8 అర్జీలు మీ తరఫున మంత్రి గారికి ఇవ్వటం జరిగింది. వాటన్నిటినీ వీలైనంత వరకు చేయాలని చెప్పి 6 మండలాల్లో 3 లక్షల జనాభాకు సంబంధించింది ఇది కాబట్టి దీన్ని 50 పడకల హాస్పిటల్ చేయమని, దీనికి అడిషనల్ బిల్డింగ్, పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఇవన్నీ వీళ్ళు కోరుతున్నారు. సో ఇంకా సదరన్ సర్టిఫికేట్స్ కోసం సిహెచ్సి హాస్పిటల్ ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఒక కంటికి సంబంధించిన డాక్టర్ని ఇస్తే, అంటే ఏదైతే ఈ నరాలకు ఆర్థోపెడిక్ సంబంధించిన పేషెంట్లు వస్తే ఇక్కడ డాక్టర్ లేడు కాబట్టి వేరే దగ్గర రాస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ ఇక్కడికి ఇచ్చేదానికి లేదు. ఆ వసతి కూడా కల్పించమని చెప్పేసి అడుగుతున్నారు. 50 బెడెడ్గా ఏమని అడుగుతున్నారు. ఇంకా చాలా కోరికలన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ వెంకటాచలంలో సిహెచ్సికి 1,10,00,000 రూపాయలతో మనం ఇవన్నీ ఇచ్చినాము. 70 లక్షలు అవసరమైన సామాగ్రి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పేసి చెప్పినాం. సో వాట్ ఎవర్ అన్ని హాస్పిటల్స్కి ఒక షేప్ తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అల్లీపురం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుతో మనం అక్కడ ఒక 1/2 acre ఇచ్చాం. అక్కడే 2.5 ఎకరా హాస్పిటల్కి హై స్కూల్కి ఇచ్చాం. నవలాల్ గార్డెన్స్ అదే పంచాయతీలో ఇంకొక ఎకరా కూడా హై స్కూల్కి ఇచ్చాం. 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్కి మనమే స్థలం ఇచ్చాం. ఈరోజు అది ఎకరా 7-8 కోట్లు, ఇంచుమించు 30 కోట్ల 4 ఎకరాలు. అవన్నీ సోమిరెడ్డి కుటుంబం నుంచి ఇచ్చినాము. కొన్ని రాజగోపాల్ పేరు పెట్టాము, కొన్నిటికి అసలు ఏం పేరు పెట్టలే. వాటికి కూడా బీదమాస్తానరావు గారు రాజ్యసభ సభ్యుడు, నేనేం అడగలే. మంత్రి గారి చెవులో 30 లక్షలు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి నేను ఇస్తున్నానని చెప్పి అప్పటికప్పుడు ప్రకటించినాడు. అది కూడా అల్లీపురం పిహెచ్సికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. ఇంకా రాజకీయం మాట్లాడాలంటే చిక్కడు దొరకడు, ఎక్కడున్నాడో తెలియదు. ఆడేమో కూర్చొని తొడదొడతాడు, ఆడకపోతే కనపడ్డావు. ఆగ్రహాన్ని నేను ఒక ఆఫర్ ఇచ్చా. ఎవరైనా ఆచూకీ తెలిపితే వాళ్ళకి అక్కడుండే
కరోనా మీరే చెప్తున్నారు. కరోనా హౌస్ గిఫ్ట్గా ఇచ్చేస్తానని చెప్పా. దాంట్లో మీకు తెలుసు కదా, సింగపూర్ నుంచి తెచ్చాడు బిడ్డ కష్టపడి. ఒక లెటర్ మీద మనం కూర్చుంటాం కదా, అదే 8 లక్షలు ఎంతో చెప్పారు. చేయగడుకోవాలంటే ఎన్నో లక్షలు అంట. అంత సింగపూర్ టోటల్గా సింగపూర్ 1 నెల రోజుల నుండి పాపం తెప్పించుకున్నాడు. ఆ ఇల్లు కూడా గిఫ్ట్గా ఇస్తానని చెప్పా. ఎక్కడున్నాడో తెలీదు, అడ్రస్ లేడు. మళ్ళీ ఇప్పుడు ఏదో హైకోర్టులో పిటిషన్ వేసాడు, మా నాయన వద్దంతే అన్నాడు. ధైర్యం ఉంటే రావాలి, తప్పు చేయకపోతే. నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడివి, మంత్రిగా పనిచేసావు. అప్పుడు సింగపూర్ నేను నా మీద 1000 కోట్ల ఆస్తులు అన్నాడు. ఎక్కడ ఉండేవి చూపించమంటే చూపాడు. 100 కోట్లన్నా చూపించబోయాయంటే చూపాడు. అప్పుడు నేను కేసు పెడితే సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 2 మాసాలు అడ్రస్ లేడు. ఇప్పుడు ఇక్కడ 5 వారాలు అయిపోయింది. మళ్ళీ ఎక్కడో హైదరాబాద్లో కూర్చుంటాడు, తొడదడతాడు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో పోలీసులు పోయి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కనపడ్డు. ఇన్ని ఏంటంటానంటే, నువ్వు అవినీతి, అక్రమాలు, దోపిడీలు చేయొచ్చు. ఆ నోరు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, ఎదుటి మనుషులంటే గౌరవం లేదు. మేము ఆనవాళ్ళు మేము 1958లో డిఫర్ అయినాం. రాక్ వీధిలో వాళ్ళు శ్రీనివాస్ మల్లు మేము నాయనోళ్ళు, రామనారాయణ వివేకానందతో నేను పోరాడుతున్నాను. కానీ ఏదన్నా జరిగితే ఇన్సిడెంట్ వాళ్ళ ఇంటికి మేము పోయేవాళ్ళము, మన ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు. మంచి అయినా చెడైనా రాజకీయంగా పోరాడుకునేవాళ్ళు. కానీ ఇంత దుర్మార్గమైన భాషలు వాడిన రాజకీయ నాయకుల్ని నెల్లూరు జిల్లా చరిత్రలో మనం చూడలే. జగ్గా వెంకన్న వాళ్ళందరితో సహచర్యం చేశాము, సినిమా చూసాము, జనార్దన్ రెడ్డిని చూసాము. ఇటువంటి పరిస్థితి నా మీద 18 కేసులు పెట్టించాడు. 18 కేసులు అవసరమా? నేను మొన్న కూడా వాయిదాలుగా రైల్వే కోర్టులో పోయి వాయిదాలకు అటెండ్ అవుతుందా? అందుకని చేసిన పాపాలకి అనుభవించక తప్పదు. ఎవరైనా గౌరవంగా ప్రజల జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత గౌరవంగా బతికేదానికి ప్రయత్నం చేయాలి. 10 మందికి సాయం చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఎన్ని భూములు లాగేసుకుంటాం, ఎక్కడుండే క్వార్జ్ లాగేసుకుంటాం, అక్కడుండే ఇసుక లాగేసుకుంటాం, గ్రావెల్ లాగేసుకుంటాం. ఇది తప్ప ఇంకోటి లేదు చరిత్ర. ఏదేమైనా సరే భగవంతుడు ఉన్నాడు, అనుభవించి తీరుతారని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ, నిన్న అమరావతి రాజధాని మీరు చూశారు, 49,000 కోట్ల రూపాయలకి ప్రధానమంత్రి సాక్షాత్ మోడీ గారు వచ్చేసి శంకుస్థాపన మళ్ళీ తిరిగి చేసిపోయిన సంగతి చూశాం. మోడీ గారు బాబు గారి గురించి మాట్లాడిన ఆ 2-3 మాటలు మర్చిపోలేం. ఆయన చూసి గుజరాత్ చీఫ్ మినిస్టర్గా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి తెలుసుకునే అన్నామని చెప్పేసి బాబు గారిని పోయిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఏదేమైనా మనం ఇంకా ఉన్నాయి. నిన్న కూడా ఆయన అన్న రమణాన్ని తిరిగి కూర్చున్న సౌత్ ఫీడర్ ఆపేసేసారు. దాన్ని పూర్తి చేసేదానికి ఆయన ఇంట్లో కూర్చున్నాను. ఆయన కూడా ప్లాన్ చేసి చేస్తామని చెప్పాడు. ఆగిపోయిన పనులు, మెగా వాటర్ ప్లాంట్ ఆగిపోయింది, దాన్ని కూడా ఏం చేయాలో చూస్తున్నాం. అన్నీ తుప్పు పట్టిపోయినాయి. 5 ఏళ్ళు ఆపేసేసినాడు, ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 3.5 కోటి 4 కోట్లు కావాల్సి వస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గాలు చేసిన వ్యక్తిని మనం ఎక్కడ చూడలే. డేగపూడి పండేపల్లి కెనాల్ ఆపేశారు. అంటే రైతులు బతకూడదు, ఆపేయాలా? నీ జీవితంలో పొదలకూరు మండలానికి ఒక్క మంచి పని చేశానని చెప్పాను. ఒక్కటి నేను ఓడిపోయి చేశా, నువ్వు గెలిచి చేయలే. నిన్ను 5,000, 4,000, 5,000 ప్రతి ఎలక్షన్లో నిన్ను గెలిపించాను, నన్ను ఓడించాను పొదలకూరు. నేను ఒక్కసారి ఓడిపోయి గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ, మంత్రి నేను ఎన్ని చేశాను, నువ్వేం చేసావో చెప్పు. మీ నాయన దగ్గర నుంచి చెప్పు, పొదలకూరు మండలానికి ఏం చేసావో చెప్పండి. నేను జస్ట్ 5 ఇయర్స్లో నేనేం చేశానో చెప్తా. సరే, ఏదేమైనా మీ అందరూ మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు. నేను రుణాలు తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరి తరఫున మంత్రి సత్యకుమార్ గారు అడగంగానే ఈ పనులన్నీ చేశాడు. చెయ్యాలనే తపన, మనం ఏది అడిగినా చేయాలనే తపన ఆయనలో నేను చూస్తూనే ఉంటాను. ఆయనకి మనందరం రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది
అందిస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.